నిజామాబాద్ జిల్లా బోధన ఎక్సైజ్ పరిధిలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారుల ఆధ్వర్యంలో ఈరోజు కాటమయ్య కిట్ల పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సుశిక్తులైన మాస్టర్ ట్రైనర్స్ చే గీతా కార్మికులకు కాటమయ్య కిట్లను వాడే విధానం గురించి శిక్షణ ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అదనపు అధికారి నర్సయ్య మాట్లాడుతూ గీతా కార్మికులు విధిగా కిట్లను ధరించి గీతా వృత్తిని నిర్వహించుకొని ఉపాధి పొందుతూ ప్రాణాలు రక్షించుకోవాలని తెలపడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే కాటమయ్య కిట్లు సభ్యత్వం ఉన్న ప్రతి గీతా కార్మికుడికి దశల వారీగా అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన ట్రైనర్ జాగిరి అంజిగౌడ్, పొన్నం వెంకటేష్ గౌడ్, ఇల్లందుల అంజిబాబు గౌడ్లు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన ఎక్సైజ్ సిబ్బంది మరియు బీసీ వెల్ఫేర్ సిబ్బంది, స్థానిక కల్లుగీత కార్మికులు, సంఘాల నాయకులు, బోధన్ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పి గంగాధర్ గౌడ్లు, బోధన్ కల్లుగీత కార్మిక సహకార సంఘం సభ్యులు సాయగౌడ్, ప్రభాకర్ గౌడ్, రామగౌడ్, ఎస్ రామగౌడ్, వి రామగౌడ్, ఎం భూమాగౌడ్, వై సదాశివగౌడ్, ఎం రాజేందర్ గౌడ్, ఎం నారాగౌడ్, టీసీఎస్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ మరియు వర్ణి, మోస్రా గ్రామాలకు చెందిన 45 మందికి కల్లుగీత కార్మికులకు శిక్షణ ఇచ్చి కిట్లు పంపిణీ చేయడం జరిగింది. కాటమయ్య రక్షణ కిట్లు భాగంగా బోధన్ నందు మేము మాస్టర్ ట్రైనింగ్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గీతా కార్మికులు తాటి చెట్లు ఎక్కి కింద పడకుండా వారు రక్షణ కవచం కోసం రక్షణ కిట్లు ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చి ఈ యొక్క రక్షణ కిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ట్రైనింగ్ ఇచ్చిన చోటే రక్షణ కిట్లు పంపిణీ చేయమని మాకు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మేము ఈ యొక్క ట్రైనింగ్ ఇప్పించి అక్కడనే రక్షణ కిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్కు ఇక్కడ దాదాపు బెనిఫిషియర్లు 45 మంది ఉన్నారు. దాంట్లో వారందరికీ సరిపోనని కిట్ల పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన వారందరికీ ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రక్షణ కిట్ని మీరు తాటి చెట్టు కానీ ఈత చెట్టు ఎక్కేటప్పుడు ఉపయోగిస్తూ మీ యొక్క ప్రాణాన్ని రక్షించుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ తరఫున కోరుతా ఉన్నాము. ఈ యొక్క రక్షణ కిట్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని మీ యొక్క ప్రాణాపాయం నుంచి, ప్రమాదం నుంచి ప్రాణాపాయాన్ని కాపాడుకోవాల్సిందిగా విన్నవిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ యొక్క రక్షణ కిట్ని మీరు మీ యొక్క ప్రాణం నుంచి, మీ యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడం కోసము రక్షణ కవచంలా వాడాల్సిందిగా కాటమయ్య రక్షణ కిట్ని బీసీ సంక్షేమ తరఫున మీకు అందజేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎక్కుతారు గుజ్జి మూకు పెట్టుకుని ఎక్కుతారు. సరే ఎక్కడ అలవాటు అక్కడ కాబట్టి సో ఈ విధంగా ఒకవైపు గుంజుకుంటుంది. రెండవది మనం చెట్టు ఎక్కేటప్పుడు ఏం చేస్తామంటే మన కాలు నుంచి జారిపోకుండా ఉండడానికి ఈ కాలు పెట్టుకో అంటే మనం ఏం చేస్తామంటే గుజ్జిని ఇట్లా పెట్టుకో ఎక్కగా చెట్టుకు ఇట్లా పెట్టుకుని ఎక్కేటప్పుడు ఒకవేళ ఆ చెట్టు మీద మనం జారినప్పుడు ఏమంటే గుజ్జి జారిపోయినా కూడా కింద పడదు. మనం ఎక్కంటాం అక్కనే మనాగిరిని గుజ్జి ఆగిపోతూ ఉంటుంది. మళ్ళీ సర్దుకొని మనం సెట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. ఇది గుజ్జి పట్టి ఉపయోగించే విధానం గాడు. నెక్స్ట్ అన్న మీరు రండి తాడెక్కడం మీ సెల్ ఫోన్ ఇది సీట్ హార్నెస్ నేను చెప్పిన కదా. భవన నిర్మాణ కార్మికులు సేఫ్టీ కోసం, అదేవిధంగా పర్వతారోహకులు కూడా మౌంటైనర్స్ అంటారు, ఐడియా ఉందా? వాళ్ళు కూడా ఎక్కేటప్పుడు దీన్ని వాడుతూ ఉంటారు అనమాట. ఇది దాదాపుగా 15 క్వింటాల బరువును మోస్తుంది. 15 క్వింటాల బరువును మోస్తుంది. అదేవిధంగా దీన్ని ఏం చేయాలంటే ఈ క్లాంప్ ఎప్పుడు కానీ మీకు రైట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. మీరు ఈది ఎక్కినా తాడు చెట్టు ఎక్కిన ఏదెక్కినా కూడా ఈ క్లాంప్ కుడి వైపుకి రావాలి. ఎడం సైకి వస్తే అది ఉల్టా. ఎడం సైకి వస్తుందా? అది వస్తుంది. ఎడం సైకి రాదా? ఎట్లా వస్తుంది? కుడి సైకి ఎడం సైకి ఎట్లా వస్తుంది? వస్తుందానే వస్తుందా? వస్తుంది. ఉల్టా చేసాం అనుకో ఎడం చేయికి రాలేదా అంటే ఇది ఉల్టా అనమాట. ఒకవేళ క్లాంప్ ఎడం చేయికి వచ్చిందంటే అది ఉల్టా, అది కుడి చేయకుండానే సీదా. ప్రతిదానికి ఒక ప్రామాణికత ఉంటుంది అనమాట. ప్రతిదానికి కొలతతోడు. అంటే ఈ కిట్టు రూపొందించడానికి దాదాపుగా 2 సంవత్సరాలు 400 ట్రయల్స్ చేసేది దీని మీద.
చేసి కిట్ మనకు మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. బట్టి ఇవ్వలేదు, దీన్ని IIT హైదరాబాద్ సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే కిట్ ఇచ్చారు. అయితే మేము చెప్పేటప్పుడు కొంచెం దీన్ని అంటే పూర్తిగా మేము చెప్పాలి, ఎందుకంటే మేము ఎంతో దూరంకి వెళ్ళి అక్కడ 200 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి ఈ శాఖలు ఇక్కడ కూర్చొని మీకు చెప్పేవారు కాబట్టి దీని గురించి పూర్తిగా చెప్పాలి సమాచారం. మీరు దీన్ని అంటే మామూలుగా నేను ఇప్పుడు కిట్ కట్టుకోమంటే 2 నిమిషాలు కట్టుకుంటే కిట్ను, కానీ చెప్పేటప్పుడు మాత్రం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇలా మీరు దీన్ని చూస్తారు, రేపు పొద్దున మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఏం అర్థం కాలేనుకో, ఇది తీసుకొని ఇంట్లో పెట్టుకుని వేస్ట్. కాబట్టి చెప్పేటప్పుడు మీరు అరగంట చెప్తారు, ఈ అరగంట సేపు దీన్ని టైం వేసి దీన్ని ఎవరు పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకోవద్దు. మీరు షార్ట్గా చేసుకుంటే 2 నిమిషాలు అయిపోతుంది. బట్ మేము ఏంటంటే ప్రతి విషయం చెప్పాలి, ఇది ఏంది, దీని కథ ఏంది, ఇది ఎంత మోస్తుంది, ఇది ఎట్లా తయారైంది, అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం మాది ఉంటుంది అనమాట. రైట్. సో దీన్ని మీరు మేము ఏది గోసి పెట్టుకొని అది ఇంతకుముందు గాడి చెప్పిన కదా, దానికి వెళ్ళి మడ్డి పొంత లోపల కట్టుకోవచ్చు, పైన కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏం చేయాలండి, ఇక్కడ ఫస్ట్ దీన్ని కాళ్ళకి వేసుకున్నప్పుడు ఈ కాళ్ళకి ఫ్రీగా ఉండాలి, ఎందుకంటే ఇది టైట్ ఉంది అనుకోండి, మీకు కింద తట్టుకుంటే ఇది పైకి రాదు. ఎప్పుడు కానీ ఇగో ఈ పట్టి అనేది మీ నాభి ప్రాంతంలో, నాభి మీన్స్ బొడ్డు, దాని పై భాగంలో ఉండాలి. దీన్ని మీరు గట్టిగా పట్టుకొని గుంజితే రాదు. ఇది ఇక్కడ చిన్న నాబు ఉంటుంది, చిన్న నొక్కు ఉంటుంది, దీనికి ఇట్లా పట్టుకొని ఇట్లా గుంజితే టైట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది ఎంత టైట్ చేయాలంటే ఇలా 2 ఏళ్ల కంటే ఎక్కువ పట్టదు. అయితే మనం గోసి పెట్టుకుంటే లుంగి మనం ఇక్కడ ఆపుతా ఇంత పైకి రాని అన్న షార్ట్ ఉంది, డైరెక్ట్ పైకి వచ్చేస్తుంది అంత. ఈ ప్రాంతంలో ఉండాలి. దీని ఇట్లా గుంజి మీరు ఎగితే వస్తుంది, లేకుంటే మీరు డైరెక్ట్ గుంజితే రాస్తాయి. టైట్ చేస్తే అట్లా ఈ తర్వాత ఈ కాళ్ళని కూడా టైట్ చేసుకోవాలి. ఓకే. ఇది ఎప్పుడు కానీ మీరు 2 ఎముకలు చూసారా, ఈ 2 ఎముకలు పై భాగంలో దీన్ని కట్టుకోవాలి. కిందికి కట్టుకుంటే ఏమైందనంటే, అయితే పైకి మీరు చెట్టు మీదకి వెళ్ళి పైకి పడ్డప్పుడు ఏమైందంటే ఈ తాడు మిమ్మల్ని చెట్టు పైకి గుంజుతూ ఉంటుంది, వేలాడిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే తల కిందికి కాళ్ళు మీదకి కూడా పడిపోతూ ఉంటారు. ప్రాపర్గా ఇట్లనే పడిపోవాలని ఏముండదు కదా రూల్, అది ఎట్లనే పడచ్చు. అట్లాంటి సందర్భంలో ఏమైందంటే ఈ కాళ్ళు కిందికి మిమ్మల్ని పైకి వేలాడిస్తుంది అనుకోండి, మీరు కిందికి కట్టుకుంటే ఏమైతే ఇక్కడ కడితే ఇది ఊడిపోయి కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. డ్రైవర్ పట్టుకో కిందికి చూసేస్తా చూసారా, అట్లే చెట్టు మీకు వేలాడేటప్పుడు ఇది కిందికి కూర్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే 2 ఎముకలు పైన కట్టుకోవాలి. రైట్. సో ఇది కట్టుకున్నాం. మరి దీంతో మరి దానికి దీనికి ఎట్లాంటి సంబంధం లేదు. ఇంకొకసారి రిపీట్ చేయండి. ఓకే ఓకే. బెల్ట్ పెట్టుకోవడం, ఈ బెల్ట్ పెట్టుకునే ముందు ఏం చేయాలంటే మామూలుగా కుడికాల్లోకి ఎడంకాల్లోకి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే నడుము దాన్ని టైట్ చేసుకోవాలి ముందు. ఇది ఎప్పుడు కానీ మీ నాభి ప్రాంతంలో ఉంటుంది, బొడ్డు ప్రాంతంలో ఉండాలి. తర్వాత కింద రెండింటిని టైట్ చేసుకున్న తర్వాత ఉంచండి. దీని పైకి వెళ్ళి మళ్ళీ మీరు ఏం చేసుకోవాలి, మీ మడ్డి బొంత కట్టుకోవాలి. బొంత ఎందుకు బొంత పైకి వెళ్ళి కట్టుకోవాలంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కత్తులు లేదా ఉల్లులు మీరు గీసే చెట్టు గీసే ఉంటుంది కదా, అప్పుడు మనం బడ్డీ అంటినప్పుడు మనం ఈ బొంత తుడుస్తూ ఉంటాం. తుడిస్తే ఏమవుతుందంటే ఇది చాలా గట్టిగా ఉంటుంది, 15 క్వింటాల బరువును మోస్తుంది. బట్ మన కత్తి కొన తాకింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమైందంటే చిరిగిపోవడానికి మన స్టార్టింగ్ పాయింట్ ఇచ్చిన వాళ్ళం అవుతుంది అనమాట దానికి. అంతేనే కదా, దాన్ని మొదలు చింపడానికి. అంటే ఇప్పుడు క్లాత్ ఎంత గట్టిగా అయినా కొంచెం కొస చింపేస్తే చిరిగిపోతుంటుంది వెంటనే. అదే నువ్వు ఆ పట్టికాడ చింపకుండా అసలు చిరిగిపోతుంది, అది 2 లైన్ ఉంటుంది. ఇది కూడా అంతే, చాలా గట్టిదే. బట్ మనం ఏంటంటే కత్తి కొంచెం తాకింది అనుకోండి, ఇక్కడ మన కత్తులు చాలా పదును ఉంటాయి. కాబట్టి దీని బొంత లోపల అనుకుంటే సేఫ్టీ. రైట్. తర్వాత ఈ మోకుకి మనకున్న ఈ 3 క్లాంపులు ఫిక్స్ చేసుకోవాలి. ఈ 3 క్లాంపులు ఏంటంటే అన్రస్టబుల్, అంటే ఇవి తుప్పు పట్టడం కానీ జంగ్ రావడం కానీ అట్లాంటిది ఏం జరగదు. ఒకసారి ఫిట్ చేసుకుంటే పర్మనెంట్ ఉంటాయి, రోజు దీన్ని ఫిట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే దీనికి 2 గాలాలు ఉంటాయి. ఒక గాలను మోకు ఫిట్ చేసుకోవాలి, ఇంకో గాలాల కంటే ఇంకో రంధ్రంలోకి వెళ్ళి ఏంటంటే పేలు గుచ్చుకుపోతే జాగ్రత్త. చాలు తాడు స్లిప్ అవుతుంది, అది తాడు కాదు కదా, అది కూడా కాళ్ళ బంధం కూడా దానికి సంబంధించింది కాదు, అది ఏమిటది మోకు జారిపోతుందన్న మీకు మీదకించి అంటే తీసేయాలనే తీసేస్తున్నారు.
అట్లా కూడా ఒకటి ఒకవేళ స్లిప్ అయితే ఆగిందా మధ్యలో గుద్దుకోకుండా అది గాడి మధ్యలో వేసుకోవాలి. తాడు సేఫ్. సేఫ్టీ బెల్ట్ వేసుకున్న క్రమంలో 2 కాళ్ళు వెడమై ఫస్ట్ గాడి ఉంచాం కదా, ఆ గాడు అందుకే యూజ్ చేయాలి. ఆ మధ్యలో కలిగినా కూడా మధ్యలో తగలకుండా ఆ, ఆ గాడి అనేది గాడి మనం సేఫ్టీ ఉంటుంది. పెట్టుకొని ఈ చెట్టు ఎక్కాలి. ఈత చెట్టుకైనా బరాబరి తాడు చెట్టుకి. అంటే కరెక్ట్ కట్టుకుంటే లుంగి గిట్ల ఉంటే అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి. చెట్టు వాడకం లేదు కదా. వాడకం ఉంటే పేర్లు ఉండే వాడుక లేదు కదా. సరే, ఈ విధంగా అయితే మనం ఏం చేయాలంటే దానికి కింది పడ్డప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ కిట్ ఏం చేస్తుంటే 2 కాలికి వెడల్పు చేస్తూ ఉంటుంది. చేసినప్పుడు దీనిపై మనం డైరెక్ట్ మాకు గుద్దుతూ ఉంటాం. గుద్దినప్పుడు మీకు ఫస్ట్ మేము అది చూసాం కదా, గాడ్. ఆ గాడ్ వాడితే గాపై ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేసిన మెల్లగా దాన్ని మోపు మీదకి వెళ్ళి తీసిన, కానీ అట్లా కాదు, ప్రమాదం ఏంటంటే మనకు తెలియకుండా సడన్ గా జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమైతే అది ఎంత ఫాస్ట్ గా ప్రమాదం అవుతుంది అంత ఫాస్ట్ ఇక్కడ లాక్ అయిపోతుంది. అది మీరు చెట్టు మీకు వేలాడ పడితే తప్పించి కానీ కింద పడిపోయి చనిపోయే ప్రమాదం అయితే ఉండదు. అదేవిధంగా కాళ్ళు చేతులు కూడా ఇరగడం అనేది ఉండదు. ఓకేనా? కాబట్టి దీన్ని కాడలు గణం తప్పకుండా వాడాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదేంటి గుజి నా దగ్గరనే ఉంది కాబట్టి ఈ గుజిని మనం సెట్ చేసుకోవాలి. ఫస్ట్ చేసిన తర్వాత దీన్ని పట్టుకొని మనం విధంగా దీనిలో పోయి ఎక్కేసుకోవాలి. మళ్ళీ మోకు మంచిగా ఉంది కానీ ఇది ఈత చెట్టుకే పని చేస్తుంది. మా మోక ఏంటంటే ఇట్లా స్టాండర్డ్ ఉంటుంది. ఇది తాటి మోకు అది. ఉండదుకుంటుంది. వచ్చేసి దిగేసి సుధారించాలి కదా. పేర్లు ఉండే దానికి బాగా. వాడకం కాకుండా కాలుకున్న పట్టి తీసి టైర్ ఉంటే ఇట్లా గ్రిప్ ఉంటుంది.